వీకెండ్ వచ్చేసింది. అలా గుర్రపురాణం చూసి రివ్యూ వేద్దామని వెళ్ళా. నేను తప్ప థియేటర్లో ఒక్కరు కూడా లేరని షో క్యాన్సిల్ చేశారు. ఇంకా రూమ్కి వచ్చి ఓటీటీలో ఏం సినిమాలు వచ్చాయా అని ఎదిగితే ఆహాలో టీనేజర్ 17/18 అనే తెలుగు డబ్బుడ్ కన్నడ ఫిల్మ్ కనబడింది. ఈ పోస్టర్ ఎక్కడో చూసినేదబ్బా అని ఆలోచిస్తే కొన్ని మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ ట్విట్టర్లో మస్ట్ వాచ్ అనే రివ్యూస్ కూడా చూసినట్టు గుర్తొచ్చింది. నిజంగా మస్ట్ వాచా? దానికి ఆన్సర్ ఎస్ అయితే ఎందుకు మస్ట్ వాచ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. మూవీ రివ్యూస్ కోసమే కాదు, అసలు ఏమేం సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు టీనేజ్ లవర్స్ క్లాస్ రూమ్లో చేయకూడని పనులు చేసి, చేయకూడని పనులు అంటే చాలా ఎక్స్ట్రీమ్గా థింక్ చేయండి, అదే చేస్తారు. దాన్ని వీడియో కూడా తీసుకుంటారు. ఆ వీడియో ఇంటర్నెట్లో లీక్ అయ్యి బాగా వైరల్ అవుతుంది. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ ఇష్యూలోకి క్యాస్ట్ అనే ఇంకొక ఇష్యూ ఎలా యాడ్ అయింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంత సెన్సిటివ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ని చాలా నీట్గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ పృథ్వీ. క్యాస్ట్ అండ్ సెక్సువల్ రిలేషన్షిప్స్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ మైనర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా రియలిస్టిక్ అండ్ ఎక్సలెంట్గా చూపించారు. సినిమా ఒక సోషల్ డ్రామాగానే స్టార్ట్ అయినా ప్రొసీడ్ అయ్యే కొద్ది థ్రిల్లర్ జోనర్లోకి వెళ్తుంది. చివరి వరకు అసలు సినిమా ఎలా ఎండ్ అవ్వబోతుంది అన్నది కనిపెట్టలేం. సినిమా క్లైమాక్స్ సింపుల్గా తీసినా అది చాలా వెయిట్ క్యారీ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్కి కావాల్సిన పర్ఫార్మెన్స్ ఎవరీ యాక్టర్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఆర్ గుడ్, ప్రతి సీన్ని బాగా అనౌన్స్ చేసే. బట్ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ బాగున్నా మిడిల్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది మిడిల్ పోర్షన్లో. అండ్ ఆహార తెలుగు డబ్ కూడా అంతగా ఏమి అనిపించలే, ఇంకా బాగా డబ్ చేసి ఉండొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అబౌట్ వాచింగ్ సోషల్ డ్రామా విత్ సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. స్లోగా ఉంటుందనే కాంప్లైంట్ తీసేస్తే ఈ సినిమాని డెఫినెట్గా స్ట్రీమ్ చేయొచ్చు. గో ఫర్ ఇట్. మీకు ఇంత మంచి సజెషన్ ఇచ్చిన మాకు అలా వెళ్ళే ముందు ఒక లైక్ చేయొచ్చుగా. మళ్ళీ ఒక 2 daysలో దేవరా మీద ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.